చూసారా, మేమైతే ఇంకా లంచ్కి టైం ఉంది. హాఫ్ అన్ అవర్లో వంట అయితే కంప్లీట్ చేసేస్తా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మా వారికి కొంచెం పడవ అయితే నైట్ మెడిసిన్స్ అయితే వేసిన, కొద్దిగా కొంచెం రిలీఫ్ ఉంది అన్నారు. ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాక మళ్ళీ కూడా వేసిన, మళ్ళీ కొంచెం రిలాక్స్ అయితే ఓకే. లేదు అంటే ఈవినింగ్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి కదా, అడ్మిట్ అవసరం లేదా మరి అవసరమా అనేసి అడగాలి. ఎందుకంటే కొంచెం రిలీఫ్ ఉంది నాకు మార్నింగ్ లేచేసరికి అని అన్నారు. లేవడంతోనే ఫ్రెష్గా మంచి తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయాలి, బ్రష్ చేసుకొని తొందరగా ఫ్రెష్ అప్ అయితే స్నానం చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. నేను మొన్నటి వరకు అయితే 11:30 అయ్యే వరకు లేవకపోయేసరికి నాకు బాగా డల్ అనిపించేది. నాకు కూడా అసలు ఏం తోచేది కాదు. ఈరోజు ఇంకా ఆయననే లేచి మంచిగా బ్రష్ చేసుకొని మంచిగా హాట్ వాటర్ తాగిండు, స్నానం చేసేసి మంచిగా హ్యాపీ అనిపించింది నాకు కూడా. సో నాకు థైరాయిడ్ లెవెల్, హార్మోన్ లెవెల్ ఎక్కువైంది, TSH ఎక్కువ ఉంది. TSH నార్మల్గా 5 ఉండాలంట. TSH నార్మల్గా 5 ఉండాలంటే నాకైతే ఇప్పుడు వచ్చేసి 15 ఉన్నది. సో అది కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. ఏ పని చేయలేకపోతున్నా, ఏమి తినలేకపోతున్నా, ఫుల్ ఇట్లా నీరసం వచ్చేస్తుంది బాడీకి. పడుకుంటే బాగుండు అన్నట్టుగా ఉంటుంది, ఎవ్రీ టైం కూర్చుంటే బాగుండు, కూర్చున్నానంటే లేవాలనిపించట్లే అసలు. ఫాస్ట్గా అయితే బెండకాయ పులుసు చేసేస్తా, ఫాస్ట్గానే అయిపోతుంది. మా ఇంట్లో చాలా ఇష్టంగా తినే కర్రీ అంటే బెండకాయ పులుసే, మంచిగా అనిపిస్తుంది నాకు కూడా. సో ఇప్పుడైతే నేను హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసేసి ఇంకా బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇక బెండకాయలు ఉడుకుతున్నాయి. ఇవి ఉడికిన తర్వాత ఈ పులుసు తీయాలి. పులుసు తీసిన తర్వాత ఇది పేస్ట్ చేయాలి, పేస్ట్ చేసి అన్నేసేయాలి. ఈలోపు మనము రేవంత్ ఏం చేస్తుండో చూద్దాము పదండి. కేకలు పెడుతున్నాడు అప్పటి నుండి. టీవీ చూస్తున్నావా రేవంత్? టీవీ కన్ను తగ్గింది కదా, కొంచెం తగ్గింది కన్ను. మళ్ళీ నైట్ మళ్ళీ వేద్దాం, ఓకే? మళ్ళీ ఇంకోసారి వేసుకుంటే తగ్గిపోతుంది. హాయ్ చెప్పు, హాయ్ హాయ్ రేవన్. ఫైనల్గా బెండకాయ పులుసు అయితే చేసేసిన, కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, క్లాత్ పెట్టాలి, చైర్కి క్లాత్ పెట్టాలి అంటారు కదా. నేను ఇక్కడ వరకు కింది వరకు వేసిన, మొత్తం పైకి అని కింద పడేస్తారు దాన్ని. అసలు ఉంచుకోడు మంచిగా. ఇది నేను ఇక్కడ కింది వరకు వేసిన, ఇట్లా పైకి అని కింద పడేసారు. కింద ఏం పెట్టినయ్యాడు అసలు, ఏమైనా పెడితే ఏడుస్తాడు. ఇప్పుడు అది తీసేయాలంట, గట్టిగా అరుస్తుండు నా మీదికి. అవి కొడుతున్నాడు చూడండి. తీయాలా ఇప్పుడు? అది ఉండని, మెత్తగా ఉంటుంది కదా, నీకు మంచిగా ఉంటుంది, ఉండని. అందరు చెప్తున్నారు నాన్న పెట్టుకోమని. సెకండా తీయాలంట చూడండి, చేతితో తీయని చెప్పేసి అంటున్నాడు. ఇది వద్దంట, తల ఇట్లా పెడుతుంది చూడండి. తీసేయాలి ఇప్పుడు అని ఉంది ఆయనకి. ఉండని నచ్చదు. తీయాలా? ఉండని, బాగుంది, నీకు మెత్తగా ఉంటుంది అగో అట్లా అని దాని కింద పడేస్తాడు. ఉండండి నాన్న, ఏదో ఉంది తల మీదనే, ఏదో ఉంది అన్నట్టు ఫీల్ అవుతాడు. కొట్టద్దు, కొడుతుండు. కట్టద్దు. కన్నుకి ఇంకొకసారి 2 సార్లు వేయాలి డ్రాప్స్. కన్ను రెడ్గా ఉండే లోపల తగ్గింది, పైన ఒక్కటే ఉంది. డాక్టర్స్ అయితే అన్నగా మెత్తగా చేసి పెట్టమన్నారు మా వారికి. సో ఇలా మెత్తగా చేసేసి ఇప్పుడు బెండకాయ పులుసు వేస్తాను. బెండకాయ పులుసు వేసి తినిపించేస్తాను. వేడి ఉంది చాలా, ఇలా బాగా మెత్తగా చేసి పెట్టమన్నారు డాక్టర్స్. సో ఇలా మెత్తగా అయితే చేసేసిన, ఇంకా ఇదైతే మా వాపు పెట్టేది, ఓకేనా? హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేనైతే రేవంత్ షెల్ఫ్ చదువుతున్నాను ఈరోజు. రేవంత్ అండ్ రోహిత్ ఇద్దరు షెల్ఫ్స్ చదువుతాం. అసలు ఎన్ని పాత బట్టలు వచ్చినాయో తెలుసా అండి?
డైలీ వేసేటివి ఇవి కొన్నే, అన్నీ పాతవే చిన్నగా అయిపోయినాయి. ఇంకా అన్నీ తీసేస్తున్నా, చిన్న చిన్నవన్నీ తీసేస్తున్నా, వేసుకోవట్లేదు. సో మొత్తం ఫుల్ షెల్ఫ్ అంతా నిండిపోయింది. అసలు వేరే ఒక షర్ట్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. అందుకని తీసి అయితే సర్దుతున్నారు ఏమైనా షెల్ఫ్ ఇది. సో సర్దుతాం ఫస్ట్. ఇవి వచ్చేసి హాఫ్ హ్యాండ్స్, ఇవి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్. సో ఇప్పుడు సమ్మర్లో ఫుల్ హ్యాండ్స్ ఎక్కువ యూజ్ ఉండవు కదా, అందుకే కొంచెం పక్కన పెట్టాయి. ఇవి వచ్చేసి హాఫ్ హ్యాండ్స్, ఇవి వచ్చేసి షార్ట్స్. మళ్ళీ మొత్తం సర్దిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. అందరు టీ తాగారా? నేనైతే టీ ఏం తాగలేదు. ఇందాక మిక్చర్ తినుకుంటూ బట్టలు అయితే సర్దుతున్నా. మొత్తానికి ఒక్క షెల్ఫ్ అయితే అయ్యింది. ఇంకా ఇది తీద్దామని చూస్తున్నా, కాకపోతే ఫుల్ ఇది చూడండి. ఇప్పుడు ఇది సర్దాలంటే నాకు భయంగా ఉంది, కాకపోతే సర్దాలి. ఎందుకంటే ఈ బ్లౌజెస్ అన్నీ కూడా దొరకట్లేదు. కొంచెం పెట్టికోట్స్ అవి కూడా కొన్ని పైకి వచ్చేసినాయి కొత్తవి, లోపల పెడదామని అయితే చూస్తున్నా. సో నెక్స్ట్ ఇది అండ్ బీరువా కూడా సర్దుతున్నా. సో బ్లాగ్ అయితే నేను మొత్తం పెడతానో లేదో తెలీదు, బ్లాగ్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇక్కడ వరకు అయితే సర్దడం అయిపోయింది. ఇది నా షెల్ఫ్. ఇక్కడ ఇవన్నీ వచ్చేసి శారీస్, ఇవన్నీ వచ్చేసి నైటీస్, ఇవేమో బ్లౌజెస్, టవల్స్. నావి టవల్స్ ఎవరి వాళ్ళకి సపరేట్. అది వచ్చేసి నా సెల్ఫ్. అయితే నా డ్రెస్సెస్ సెల్ఫ్ మాత్రం పైన, అవి రేపు సర్దుతాను. ఇది వచ్చేసి మా సార్ది, మా సార్ షెల్ఫ్. ఇదంతా కట్ చిప్స్, ఇవన్నీ మెడిసిన్స్ ఇప్పుడు వాడుతున్నారు. తర్వాత ఇక్కడ వచ్చేసి రేవంత్, కింద రేవంత్ షెల్ఫ్. అక్కడ వచ్చేసి రోహిత్ డైలీ వేసుకునేవి, లాస్ట్కి స్కూల్ డ్రెస్సెస్, టవల్స్, పిల్లల టవల్స్. ఇట్లా ఇక్కడ వరకు అయితే సర్దేసిన. మంచిగా నీట్గా అనిపిస్తుంది చూస్తుంటే. చూసారు కదా, బాగుంది కదా.